2025లో ఎవరెవరి పెళ్ళిళ్ళు జరిగాయి? సెలబ్రిటీలకు సంబంధించి ఆన్ స్క్రీన్ సెలబ్రిటీలకు సంబంధించి ఒక 6 పెళ్ళిళ్ళు జరిగినాయి. జైనబ్ అఖిల్ పెళ్ళి ఒకటి జరగడం జరిగింది. నారా రోహిత్ పెళ్ళి అనేది విజయ్ దేవరకొండ రష్మిక లవ్లో ఉన్నారు. కింది స్థాయి నుంచి వచ్చి పాపులర్ అయినటువంటి సింగర్, సీరియల్ నుంచి వచ్చింది అవికా గౌర్, ఉయ్యాల జంపాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. అప్పటి నుంచి సమంత కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కొనసాగించలేక విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డిస్కషన్స్కి వివాహాలు చేసుకుంటున్నారన్నప్పుడు కొంతమంది వీళ్ళు కొంతకాలం కలిసి ఉంటారని, లేకపోతే వివాదాలకు సంబంధించి ఈ సంవత్సరం మూకుముడిగా వివాదాలు అయితే ఉన్నాయి. సార్, ఈరోజుతో 2025 లాస్ట్. ఈరోజుతో మనం ఈ సంవత్సరంకి బై బై చెప్పేస్తున్నాము. 2025లో శుభకార్యాలు కూడా ఎక్కువగా జరిగాయి, సెలబ్రిటీల పెళ్ళిళ్ళు ఎక్కువ జరిగాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో 2025లో ఎవరెవరి పెళ్ళిళ్ళు జరిగాయి, ఎటువంటి శుభకార్యాలు జరిగాయి? ఒక రకంగా 25 అనేది సినిమా ఇండస్ట్రీలో శుభకార్యాలు బాగానే జరిగాయి. దాదాపు బేసిక్గా ఒక 6 లైమ్లైట్లో ఉన్నవి సెలబ్రిటీలకు సంబంధించి, ఆన్ స్క్రీన్ సెలబ్రిటీలకు సంబంధించి ఒక 6 పెళ్ళిళ్ళు జరిగినాయి. లైమ్లైట్లో కాకుండా ఆఫ్ స్క్రీన్ ఉండే వాళ్ళ పెళ్ళిళ్ళు, చాలామంది డైరెక్టర్లకి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు జరగడం కూడా జరిగింది. డైరెక్టర్లకి వాళ్ళ సినిమా రిలీజ్కి ముందు పెళ్ళిళ్ళు జరగడం, ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అక్కినేని వారింట పెళ్ళి జరగడం అనేది. అది ఒకటి అఖిల్ పెళ్ళి, జైనబ్ అఖిల్ పెళ్ళి ఒకటి జరగడం జరిగింది. అది చాలా దగ్గర బంధువులతో పెళ్లి చేసుకోవడం జరిగింది. అదొకటి పెళ్ళి, ఎందుకంటే అది లాస్ట్ ఇయరే ఎంగేజ్మెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఈ సంవత్సరం పెళ్లి చేశారు కాబట్టి అది పెద్ద ఈ సంవత్సరం కొత్తగా సర్ప్రైజ్ అనేది కాదు. ఈ సంవత్సరం అయితే అఖిల్ ఒక ఇంటివాడు అయ్యారని చెప్పేసి అఖిలేని అభిమానులు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలానే అదే పందాలో ఇంకొక పెళ్లి కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ లాస్ట్ ఇయర్ అన్నప్పటికి కూడా పెళ్లి ఈ సంవత్సరం జరిగింది. నారా రోహిత్ పెళ్లి. నారా రోహిత్ పెళ్లి అనేది 2 కుటుంబాలు, నందమూరి నారా కుటుంబాలు 2 కూడా దగ్గరుండి చేయించడం జరిగింది పెళ్లి. సిరిల్ వెళ్ళాలని ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ అయింది కూడా. ఎంగేజ్మెంట్ అప్పటికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ పెళ్లి టైంకి వాళ్ళ నాన్నగారు లేదు, చనిపోవడం జరిగింది. కాబట్టి ఒక పెద్దనాన్న పెద్దమ్మాయి దగ్గరుండి నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారి దగ్గరుండి ఆ పెళ్లి ఒకటి చేయడం జరిగింది. సో అదొకటి ఎప్పటి నుంచో ఎగరగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు అందరూ కూడా, రోహిత్ పెళ్లి ఎప్పుడు అనేది. అదొక పెళ్లి జరగడం జరిగింది ఈ సంవత్సరంలోనే. ఇంకొకటి తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కింది స్థాయి నుంచి వచ్చి పాపులర్ అయినటువంటి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. ఆయన వివాహం కూడా ఈ సంవత్సరం జరగడం జరిగింది. దానికి సంబంధించి రాజకీయ సినీ ప్రముఖులందరూ కూడా వెళ్ళి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యారేజ్ డిసెంబర్లో జరిగింది, డిసెంబర్ 1న. సమంత అండ్ రాజ్, వీళ్ళిద్దరికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా న్యూస్ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అనేది న్యూస్ సర్క్యులేట్ అవుతూ వస్తుంది. ఎక్కడికి పోయినా కానీ ఇద్దరు పిక్స్ షేర్ చేస్తూ ఉన్నారు. ఆ పిక్స్ షేర్ చేసిన సందర్భంలో కంపేర్ చేసుకుంటూ మాట్లాడటం ఇట్లాంటి అన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే చైతన్య పెళ్లి ఎప్పుడైతే జరిగిందో లాస్ట్ ఇయర్, అప్పటి నుంచి సమంత కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, తన లైఫ్ కూడా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తే బాగుంటుందని సమంతని ఇష్టపడేవాళ్ళు, సమంత అభిమానులు అందరూ కూడా కోరుకున్నారు. అది ఈ సంవత్సరం నెరవేరింది. సమంత రాజ్ నెడుమూరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు అలాంటివి చూసాము. ఈషా ఫౌండేషన్లో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాం అన్నమాట. ఆ సందర్భంలో అది ఒక పెళ్లి జరగడం జరిగింది. దాని తర్వాత ఇంకొక పెళ్లి విషయానికి వచ్చినట్టయితే, పెళ్లి ఎప్పుడెప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక లవ్లో ఉన్నారు, వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి మనం గాసిపులు కానీ ఏదైనా న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి, వింటా వస్తున్నాం. వాటికి ఒక కంక్లూజన్ ఇచ్చే పద్ధతిలో ఎంగేజ్మెంట్ జరిగింది ఈ సంవత్సరం, నిశ్చితార్థం జరిగిందని చెప్పి ఒక వార్త. అదైతే వాళ్ళు ధృవీకరించలేదు, కానీ ఎన్ని వార్తలు వచ్చినా వాళ్ళు నవ్వుతూ ఉంటున్నారు తప్ప దీన్ని ఖండించట్లేదు. సో ఎంగేజ్మెంట్ జరిగింది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ అది ఎంగేజ్మెంట్ జరిగింది మాట అయితే వాస్తవం. అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేయనప్పటికీ అన్అఫీషియల్గా ఇది చాలామందికి తెలుసు అనమాట. అదొకటి. తర్వాత చిన్న పెళ్లి కూతురు సీరియల్ నుంచి వచ్చింది అవికా గౌర్, ఉయ్యాల జంపాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయినది. అవికా గౌర్ వివాహం కూడా జరగడం జరిగింది. కొంతమంది దాంపత్య జీవితానికి సంబంధించి కొనసాగించలేక విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అది అప్రస్తుతం కాబట్టి ఇలా ఒక 6 జంటలు అయితే సెలబ్రిటీ జంటలు ఈ సంవత్సరం ఒకటవడం జరిగింది. సినిమా పరిశ్రమకు సంబంధించి
వాళ్ళని స్క్రీన్ పైన వెండితెర పైన చూస్తున్నటువంటి ప్రేక్షకులు వాళ్ళని ఫాలో అవుతుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్యూరియాసిటీ ఏదైనా ఉన్నా ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఈ 6 వివాహాలు అనేవి ఈ సంవత్సరం హైలైట్గా ప్రేక్షకుల దాని అంటే అటెన్షన్ని గ్రాప్ చేసినాయని మనం చెప్పుకోవాలి. ఈ 6 వివాహాలకు సంబంధించి డిస్కషన్ అయితే బాగా జరిగింది ఈ సంవత్సరం. ఈ డిస్కషన్స్కి వివాహాలు చేసుకుంటున్నారన్నప్పుడు కొంతమంది వీళ్ళు కొంతకాలం కలిసి ఉంటారని, లేకపోతే వీళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉంటారని చెప్పేసి వీటికి కూడా చర్చలు తావొచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. లాస్ట్ ఇయర్ బాగా డిస్కషన్ జరిగినాయి. నాగ చైతన్యకు సంబంధించినటువంటి పెళ్లి జరిగిన సందర్భంలో చాలా వివాదాలు కూడా అయినాయి. ఆ వివాదాల నుంచే ఈ సంవత్సరం జరిగినటువంటి పెళ్లిళ్ళకి సంబంధించి కొంత విశ్లేషణలు తగ్గినాయి అని చెప్పి మనం చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏదైతే పెద్ద ఎత్తున విశ్లేషణలు జరిగి కాంట్రవర్సీ అయినాయో దాని ఫలితంగా ఈ సంవత్సరం అనేది సెలబ్రిటీల పెళ్లిళ్ళ చుట్టూ ఇలాంటి వాతావరణం అనేది కొంచెం తగ్గింది అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. వివాదాలకు సంబంధించి అయితే ఈ సంవత్సరం మూకుముడిగా వివాదాలు అయితే ఉన్నాయి. ఎందుకు లేటెస్ట్ వివాదమే పెద్ద వివాదం ఇంకా అది నడుస్తూనే ఉంది. శివాజీ గారికి సంబంధించిన మ్యాటర్ ఒకటి, దాని తర్వాత దానికి ముందు కార్మికుల సమ్మె కానీ వేతనాలకు సంబంధించి దానికి గవర్నమెంట్ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ముందు ఇంకా ఎగ్జిక్యూటివ్ సెక్టార్కి సంబంధించిన ఒక వివాదము, పర్సంటేజ్ సిస్టమ్ ఒకటి, రెంటల్ వేస్ సిస్టమ్ అని చెప్పేసి ఇలా 2 రకాల డిఫరెంట్ ఒపీనియన్స్ మధ్య జరిగినటువంటి వివాదం అదొకటి. థియేటర్లు మూసేసుకోవాలా మేము అని చెప్పేసి ఒకటి నడిచింది. చిత్ర పరిశ్రమకు సంబంధించింది అదొక వివాదం నడిచింది. ఇట్లా రకరకాలుగా అయితే నడుస్తూనే ఉన్నాయి. ఈ వివాదాల గురించి చూసుకుంటే అఖండకు సంబంధించిందే ఒక 10 రోజులు 15 రోజులు అయితే విపరీతంగా నడిచింది. అఖండ లాంటి సినిమాని అడ్డుకున్నారు అనేది అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ అయితే నడిచింది. అది ఒకటి నడిచింది. తర్వాత బాలకృష్ణ గారు చిరంజీవి గారికి సంబంధించి ఒక చిన్న ఇష్యూ ఒకటి నడిచింది. ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూలు అయితే ఉన్నాయి. ఈ ఇష్యూల మధ్య శుభకార్యాలు ఏం జరిగినాయి అనే దానికి మనం ఈ 6 పెళ్ళిళ్ళు అయితే ప్రేక్షకుల యొక్క అటెన్షన్ అయితే గ్రాప్ చేసినాయని మనం చెప్పుకోవాలి. చూద్దాం, ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రేక్షకుల ఆదరణ ఉంది, అభిమానుల ఆదరణ ఉంది. సో ఇంకొకటి మాట్లాడుతున్నారు, మొన్న నాగార్జున గారికి వింత ప్రశ్న ఒకటి ఎదురైంది. నాగార్జున గారు మీ తాత కాబోతున్నారని చెప్పేసి ఒక వింత ప్రశ్న ఎదురైంది. శోభిత గారు చైతన్య గారికి బాబు పుట్టబోతున్నారని చెప్పేసి అదొకటి వింత ప్రశ్న ఎదురైందని. ఇప్పుడు వింత ప్రశ్న ఏముందిలే కానీ అది ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారని ఆ క్వశ్చన్ ఎదురైంది జర్నలిస్ట్ దగ్గర నుంచి. ఆయన నవ్వురుకున్నారు. చూద్దాం, వీళ్ళు నెక్స్ట్ ఇయర్ 26లో ఏమైనా గుడ్ న్యూస్లు చెప్తారేమో 6 గంటలు అనేది వేసి చూద్దాం. థ్యాంక్ యూ.